అనంత నిశ్శబ్దమైన ఈ విశ్వంలో శివుని యొక్క చైతన్యంతో, శక్తి యొక్క స్పర్శ వలన ఒక అద్భుతమైన కాంతి వెలువడుతుంది. ఆ కాంతి నుండి విష్ణువు యొక్క నాభికమలం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవిస్తారు. అలా మొదలైన ఈ సృష్టిలో ఇంకా అనంత నిశ్శబ్దము, అలాగే అంతా జలమయంగా ఉండేది. అప్పుడు విష్ణువు ఆదిశేషునిపై శయనించి ఉండగా బ్రహ్మదేవుడు యాదృచ్ఛికంగా చూసి ఇలా ప్రశ్నించాడు: ఓ పురుషుడా, నీవెవరు? నన్ను చూసి కూడా గౌరవం లేకుండా పడుకొని ఉన్నావు. నేను నీకు ప్రభువును, నాథుడను అని చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఓ వత్స, నీకు స్వాగతం, ఆసనం స్వీకరించు అని చెప్తాడు. కానీ బ్రహ్మదేవుడు కోపంతో, నేను కాలాతీతుడను, ఆవేగంతోనే వచ్చాను. నిన్ను, ఈ జగత్తును సృష్టించిన వాణ్ణి, రక్షించేవాణ్ణి నేనే అని చెప్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఈ లోకాలన్నింటినీ సృష్టించిన నిన్ను సృష్టించిన వాడను నేనే. నా నాభికమలం నుండి ఆవిర్భవించావు కనుక నీవు నా పుత్రుడివి, తెలుసుకో అని చెప్తాడు. అలా వారి ఇద్దరి మధ్య వాదన పెరిగి అది తీవ్రమైన యుద్ధానికి దారితీస్తుంది. అదే సమయంలో ఒక్కసారిగా వారి మధ్య అంతులేని అగ్నితో నిండిన ఒక భారీ కాంతి స్తంభం, అనగా జ్యోతిర్లింగం ఆవిర్భవిస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో బ్రహ్మ ఇంకా విష్ణుదేవుల మధ్య వాదన ఎలా ముగిసింది, అలాగే బ్రహ్మదేవుడికి ఈ భూమి మీద పూజలు ఎందుకు జరగవో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.